నువ్వు దేవుని ప్రేమించేదానివి, దేవుని ప్రేమించేవాడివి. నీ ఎడల కుట్ర చేసేవాళ్ళు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు. చెప్పాలంటే ఇంకా నిన్ను చంపుదాం అనుకున్న వాళ్ళు వాళ్ళ సావు డేటు వాళ్ళే రాసుకుంటారు. అది ఎలా జరిగిద్దని నన్ను అడగద్దు. మేము ఏమల పైన తిప్పొచ్చు, పైన ఉన్నాడు జగన్నాటక సూత్రధారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందులో లేఖనంలో కూడా రాయించి పెట్టాడు, గొయ్యి తవ్వు వాడే అందులో పడును అని. అటు గుంటలు తీయొద్దు, గోతులు తవ్వొద్దు. తవ్వినోడు పడతంటే మనం ఆపొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు కష్టపడి తవ్వుకున్నాడుగా, కష్టపడి తవ్వాడు కదా, మరి వాడు అందులో పడుతున్నప్పుడు మనం ఎట్లా ఆపుతాం? ముచ్చటగా తవ్వుకుంటే సావురా అంటాం. దేవునికి స్తోత్రం.